బయటికి వచ్చిన తర్వాత అంటే ఎందుకంటే నేను అన్నీ వదులుకొని నేను ప్రజల కోసం ఇన్నేళ్ళు కష్టపడి నాకు ఒక అవకాశం వస్తే ప్రజలకు ఇంత అప్పీల్ చేసిన, ఇన్ని పార్టీల వాళ్ళు, ఇంతమంది నాయకులు, నేను బీజేపీలో పనిచేసినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు కూడా నేను గెలవాలని కోరుకున్నారు. నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పేసి నేను బాధపడుతూ నేను బయటకు వచ్చిన. కానీ నన్ను ఎవ్వరు కూడా, ఇంక్లూడింగ్ మన మీడియా మిత్రులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఇతరులు కానీ ఎవ్వరు కూడా నన్ను ఓడిపోయిన క్యాండిడేట్గా ఎవరు చూడలేదు. నేను బయటికి వచ్చుడే అక్కడ ఉన్నటువంటి, ఇక నేను ఆయన పేరు చెప్పాను కానీ, ఒక ప్రముఖ రిపోర్టర్, రాకేష్ నువ్వు ఓడిపోయినా నైతికంగా నువ్వు గెలిచినట్టు, ఎందుకంటే ఈ ఎన్వైరన్మెంట్లో నువ్వు పోటీ చేసి ఇంత దూరం వచ్చినావు, దాంట్లో కూడా కౌంటింగ్లో ఎన్నో గందరగోళాలు జరిగినాయి, అయినా కూడా యూ అచీవ్డ్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి అచీవ్డ్, నువ్వు ధైర్యంగా మళ్ళీ పబ్లిక్ లైఫ్లో ఉండాలని చెప్పి ఆయన చెప్పాడు. అక్కడి నుంచి నేను ఎక్కడ పోయినా కూడా మా పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ నన్ను ఓడిపోయిన అభ్యర్థిగా నన్ను చూడలేదు. ఈజ్ అ ఫైటర్, ఫైట్ చేసిండు, తప్పకుండా గెలుస్తాడు, వచ్చే రాబోయే రోజుల్లో గెలుస్తాడనేటువంటి ఆ నమ్మకంతోనే నన్ను కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చూశాను.